మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానం చేద్దాం. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనెజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. పదమూడవ వచనం కూడా చదువుదాం. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించిన వాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చాను. చాలండి. ఇక్కడ చదువుకున్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసినప్పుడు దైవజనుడైన యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దాన దేశమైన కనాను దేశాన్ని పంచి ఇస్తున్న సందర్భం అది. వాగ్దాన దేశాన్ని పంచి ఇస్తున్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో కెనెజీయుని కుమారుడైన కాలేబుకి హెబ్రోను స్వాస్థ్యంగా ఇచ్చాడట. దీన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు, హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చాడు. ప్రియులరా, ఈ రోజున నీవు కూడా దేవుని రాజ్యాన్ని స్వాస్థ్యంగా పొందాలి అంటే, నూతన సియోనును నువ్వు పొందుకోవాలంటే, స్వాస్థ్యంగా పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? ఇక్కడ వాగ్దాన దేశమైన కనాను దేశములో అతి శ్రేష్టమైనటువంటి స్థలం హెబ్రోను. చెప్పండి, హెబ్రోను. ఆ హెబ్రోన్ను కాలేబు స్వాస్థ్యముగా పొందెను. ఎలా పొందాడు? స్వాస్థ్యంగా పొందాడు. ఇప్పుడు దేవుని పిల్లలమైన మనం నూతన సియోన్ని స్వాస్థ్యంగా పొందాలి. ఎలా పొందాలి? స్వాస్థ్యంగా పొందాలి. ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న మనమందరం కూడా నూతన సియోన్ని స్వాస్థ్యంగా పొందాలని మనం ప్రయాసపడేవారుగా ఉండాలి. ఈ రోజున నీ జీవితంలో నిజంగా నూతన సియోన్ని స్వాస్థ్యంగా నువ్వు పొందగలుగుతావా? కాలేబు హెబ్రోన్ని స్వాస్థ్యంగా పొందటానికి కనాను దేశంలో హెబ్రోను అనేటువంటి ప్రాంతాన్ని స్వాస్థ్యంగా పొందటానికి కాలేబు ఏం చేశాడు? మనము దేవుని రాజ్యాన్ని స్వాస్థ్యంగా పొందాలి అంటే, ఆ నూతన సియోన్ని మనం స్వాస్థ్యంగా పొందాలి అంటే మనం ఏం చేయాలి? కాలేబు ఏం చేశాడు? వాగ్దాన దేశమైనటువంటి కనాను దేశములో హెబ్రోను ప్రాంతాన్ని స్వాస్థ్యంగా పొందటానికి అతగాడు ఏం చేశాడో తెలుసా? చూడండి, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానం చేద్దాం. దేశమును వేగి చూచుటకు యెహోవా సేవకుడైన హోషే
మోషే కాదేషు నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్లు గలవాడను, ఎవనికి భయపడక నేను చూసినట్టే అతనికి వర్తమానము తెచ్చి తిని. ఆమేన్. మనము ఈ లోకములో జీవిస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి అంటే, నూతన సియోన్ని స్వాస్థ్యంగా పొందుకోవాలి అంటే మనం ఎలా ఉండాలో తెలుసా? ఎవ్వరికి భయపడని వారుగా ఉండాలి. ఆమేన్. ఎవ్వరికి ఏ పరిస్థితులకు మనం భయపడకూడదు. ఈ రోజున దేవుని పిల్లలు ఎలా ఉండాలి అంటే ధైర్యవంతులుగా ఉండాలి. ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న మన జీవితాల్లో నిజంగా ధైర్యవంతులుగా ఉండగలుగుతున్నామా? పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు. మన ఎదురున్న వారు మనకంటే బలవంతులు, సామర్థ్యులు, శక్తి కలిగిన వారు అయి ఉండవచ్చు. కానీ నీ జీవితంలో వారిని చూసినప్పుడు, పరిస్థితులను చూసినప్పుడు నీవు ధైర్యంగా ఉండగలుగుతున్నావా? ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్నవారు చాలామంది పరిస్థితులకు భయపడిపోతారు. వేటికి భయపడిపోతారు? పరిస్థితులను చూసి భయపడిపోతారు. మన ఎదుట నిలిచినటువంటి వ్యక్తులను చూసి భయపడిపోతాం. మన జీవితంలో ఎలా ఉంటామో తెలుసా? పరిస్థితులను చూసి భయపడతాం, ఎదురుగున్నటువంటి వ్యక్తులను చూసి భయపడతాం, మనం కలిగి ఉన్నటువంటి రోగాలను, లేకపోతే బాధలను, లేకపోతే కష్టాలను చూసి మనం భయపడిపోయేవారుగా ఉంటాం. కానీ కాలేబు ఎలా ఉన్నాడో తెలుసా? అతడు ఎలా ఉన్నాడో తెలుసా? ఎవ్వరికి, అక్కడ చూడండి ఏమని రాయబడి ఉంది, ఎవ్వరికి భయపడక నేను చూసినట్టే అతనికి వర్తమానము తెచ్చాను. ఎవరికి భయపడలేదు అని ఎందుకు చెప్తున్నాడంటే, దైవజనుడైన మోషే కనాను సరిహద్దులోనికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు 12 గోత్రంలో నుంచి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క వ్యక్తిని ఏర్పాటు చేసి 12 గోత్రాలకి 12 మందిని ఏర్పాటు చేసి ఆ 12 మందిని కనాను దేశము వేగి చూడటానికి పంపించాడు. ఏం చూడటానికి? వేగి చూసి రండి, మీరు 40 దినాలు ఆ కనాను దేశంలో సంచారం చేయండి, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో, అక్కడ పండే పంటలేంటో, ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారి నాగరికత ఏంటో, ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారు ఎవరో, వారు ఎలాంటి ఇండ్లలో నివసిస్తున్నారో, అక్కడ నీళ్లున్నాయా, లేకపోతే దేవుడు చెప్పినట్లుగానే ఆ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశమా అని ఆ దేశాన్ని వేగి చూడటానికి దైవజనుడైన మోషే 12 మందిని పంపించాడు. ఎంతమందిని? 12 మందిని పంపిస్తే 12 మంది కూడా 40 దినాలు కనాను దేశాన్ని చూసి, వేగి చూసి వస్తూ కనాను దేశం నుంచి వస్తూ వారు ఇద్దరు కలిసి ఒక ద్రాక్ష గలని ఎత్తుకుని వచ్చారట. అంజూరపు కాయలు, అక్కడ దానిమ్మలు, ఇంకా ఖర్జూరాలు, ఆ ప్రాంతంలో పండేటువంటి ఫలాలన్నిటినీ సేకరించి దైవజనుడైన మోషే దగ్గరికి, ఇశ్రాయేలీయుల దగ్గరికి వారు తీసుకుని వచ్చారు. వారు వస్తూ ఇద్దరు కలిసి ఒక ద్రాక్ష గల మోసుకొచ్చారట. ఎంతమంది? ఇద్దరు కలిసి ద్రాక్ష గెలను మోస్తుంటే, ఏం మోస్తుంటే అవి ఎంత పెద్దవండి! వింటుంటూనే ఆశ్చర్యం వేస్తుంది.
చూసిన వారు ఇంకెంత అబ్బురపడిపోయారో. ఇశ్రాయేలు ప్రజలు వాటిని చూసి మన దేవుడు మనకిస్తానన్నటువంటి భూభాగములో ఇంత గొప్ప పంట పండుతుంది అని ప్రజలందరికీ చూపించారు. ప్రజలందరికీ చూపితే ఆ పంటను చూసి వారు ఏం చేశారో తెలుసా? సంకలు కొట్టారు. ఏం కొట్టారు? మంచి ఫలాలు ఉన్నటువంటి దేశాన్ని మనకి దేవుడు ఇవ్వబోతున్నాడు అన్నారు. ఆ దేశం నిజంగా దేవుడు చెప్పినట్టు పాలు తేనెలు ప్రవహించే దేశమే అన్నారు. అబ్బా, పాలు తేనెలు ప్రవహించే దేశం అంట అని అబ్బురపోయారు. ఇంకా ఆ దేశంలో ప్రాకారం గల పట్టణాలు ఉన్నాయి, అక్కడ ఇళ్ళు కట్టి ఉన్నాయి, అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా మనకి అనుకూలంగానే ఉన్నాయి. ఎలా ఉన్నాయంట? అనుకూలంగానే ఉన్నాయి. కానీ అక్కడ నివసిస్తున్న వారు నెపీమీయులు. ఎవరంట చెప్పండి? నెపీమీయులు నివసిస్తున్నారు. అంటే పొడగరులు నివసిస్తున్నారు. ఎవరు నివసిస్తున్నారు? పొడుగ్గా ఉన్నవారు నివసిస్తున్నారు. ఇప్పుడు అంతా బాగానే ఉంది, పంట పొలాలు బాగున్నాయి, ఇళ్ళు బాగున్నాయి, పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నారు. అవి ప్రాకారం గల పట్టణాలు అన్నారు. కానీ అక్కడ నివసిస్తున్న ప్రజలే నెపీమీయులు. వారు పొడగరులు. వారు ఎలాంటి వారో తెలుసా? మనల్ని మిడతలు నలుపునట్టుగా నలిపేతారని 10 మంది, ఎంతమంది? వెళ్ళిన 12 మందిలో 10 మంది ఆ నెపీమీయుల గురించి గొప్పగా చెప్పారు. కానీ యెహోషువ, కాలేబు మాత్రం దేవుడు ఆ దేశం దేవుడు చెప్పినట్లుగానే ఉంది. నిశ్చయంగా దేవుడు ఆ దేశాన్ని మనకి స్వాస్థ్యంగా ఇస్తాడు అని వారు చెప్తున్నారు. వారందరూ భయపడిపోతూ ఉంటే కాలేబు ఎలా ఉన్నాడో తెలుసా? ఎవ్వనికి భయపడని వాడుగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. వెళ్ళిన 12 10 మంది భయపడిపోతూ ఉంటే వాళ్ళు భయపడిపోవటమే కాదు, ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని కూడా కలవరపడేటట్లుగా, భయపడేటట్లుగా వారు చెప్తూ ఉంటే కాలేబు మాత్రం ఎలా ఉన్నాడో తెలుసా? ఎవ్వరికి భయపడని వాడుగా ఉన్నాడట. ఎలా ఉన్నాడు? దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు లోకమంతా భయపడవచ్చు, నీతో ఉన్న వారందరూ కూడా కలవరపడవచ్చు, నీతో ఉన్న ప్రతి ఒక్కరూ పరిస్థితులను చూసి, లేకపోతే ముందున్నటువంటి వ్యక్తులను చూసి, వారి శక్తి సామర్థ్యాలను చూసి భయపడవచ్చు. కానీ నీవు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని నడిపింపులో ఉన్నావు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఎవ్వరికి భయపడకూడదు. ఆమేన్. ఎవ్వరికి భయపడకూడదు. భయపడ్డావా ఆ యొక్క కనాను దేశాన్ని స్వాస్థ్యంగా పొందలేవు. భయపడ్డావా నీ జీవితంలో నువ్వు చేయవలసిన కార్యాన్ని నువ్వు చేయలేవు. భయపడ్డావా నీ జీవితంలో జయ జీవితం అనేది ఉండదు. అందుకే కాలేబు నుండి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? ఎవ్వరికి భయపడని వాడుగా ఉన్నాడు. ఆమేన్. మరి నువ్వు ఎన్ని పరిస్థితులకు భయపడుతున్నావు? ఆత్మీయుడుగా, ఆత్మీయురాలుగా పిలువబడుతూ ఈ లోకంలో ఎదురవుతున్న సమస్యలను బట్టి, ఎదురవుతున్న ప్రతికూలతను బట్టి, ఎదురుగా నిలబడినటువంటి శత్రు సమూహాన్ని చూసి నువ్వెందుకు భయపడుతున్నావు? నీవు జీవం కలిగిన దేవుని కుమారుడవు, జీవం కలిగిన దేవుని కుమార్తెవు, రక్షణ పొందిన వాడవు, రక్షణ పొందిన దానవు. నీవు దేవుని సైన్యంలో ఉన్నావు, ఆయన్ని అనుసరిస్తున్న వాడవు. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ధైర్యంగా ఉండాలి. ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. కానీ నీ జీవితంలో పరిస్థితులను చూసి భయపడిపోతాం. వాళ్ళు అట్టన్నారని భయపడిపోతాం, వీళ్ళు ఇట్టన్నారని భయపడిపోతాం, వాళ్ళు అది చేస్తున్నారని భయపడిపోతున్నాం, వీళ్ళు ఇది చేస్తున్నారని భయపడిపోతున్నాం. దేవుని పిల్లలు ఎలా ఉండాలో తెలుసా? బహుధైర్యంగా ఉండాలి. ఎందుకంటే వాక్యం చెప్తుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం.
పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను అగ్ని గంధకములో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. దేవుని వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? నరకానికి వెళ్ళి వాళ్ళకి ఫస్ట్ లైన్లో ఎవరు ఉంటారో తెలుసా? పిరికివారు. ఎవరండి? పిరికివారు. పిరికివారు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? నరకానికి వెళ్ళే వారి ఫస్ట్ వరుసలో ఉన్నవారు ఎవరు? పిరికివారు. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, వీరందరూ అగ్ని గంధకములలో మండుగుండములో పాలు పంపులు పొందుదరు. ఇప్పుడు మనం భయపడ్డామంటే పరలోక రాజ్యాన్ని కాదు స్వతంత్రించుకునేది. దేన్ని స్వతంత్రించుకుంటామో తెలుసా? మనం పిరికివారుగా ఉంటే మనం సంపాదించుకునేటువంటి ప్రదేశం ఏంటో తెలుసా? అగ్నిగుండం. చెప్పండి, అగ్నిగుండం. దేవుని పిల్లలు ఎలా ఉండాలో తెలుసా? సింహము వలె ధైర్యంగా ఉండాలి. ఎలా ఉండాలి? సింహం ముందు ఏనుగు వచ్చి నిలబడింది, భయపడుతుందా? భయపడుతుందా? మరి మన దేవుడు ఎవరో తెలుసా? యోధా గోత్రపు సింహం. ఏ సింహం? యోధా గోత్రపు సింహం. యోధా గోత్రపు సింహము. సింహం కడుపుని ఏం పుడతాయి? ఎప్పుడన్నా పిల్లులు పుట్టినాయా? మాట్లాడాలి. నక్కలు పుట్టినాయా? మాట్లాడండి. లేకపోతే కంగారోలు పుట్టినాయా? ఏం పుడతాయి? సింహపు కడుపున సింహపు పిల్లలే పుడతాయి. ఈ రోజున మనము ఆరాధించుతున్న యేసు క్రీస్తు ప్రభు వారు ఎవరో తెలుసా? యోధా గోత్రపు సింహం. ఏ సింహం? యోధా గోత్రపు సింహం. ఆయన రక్తంతో కడగబడి మనము దత్తపుత్రాత్మ పొందిన మనం కూడా ఎలా ఉండాలో తెలుసా? ధైర్యంగా ఉండాలి. మన ప్రభు మనకి పిరికి ఆత్మనివ్వలా. ఏ ఆత్మనివ్వలా? పిరికి ఆత్మనివ్వలా. కానీ నీవేం చేస్తున్నావు తెలుసా? పిరికివాడుగా, పిరికిదానిగా ఈ లోకంలో బ్రతుకుతున్నావు. ఈ రోజున ఆ నూతన సియోనులో స్వాస్థ్యాన్ని సంపాదించుకోవాలంటే వాక్యం వింటున్న నీ జీవితంలో ఎలా ఉండాలో తెలుసా? ధైర్యంగా ఉండాలి. ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో? 6 మూరల జానడు కలిగినటువంటి గొలియాతు బాలుడైన దావీదు ఎదుట నిలబడినప్పుడు దావీదు ఎలా ఉన్నాడో తెలుసా? ధైర్యంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మాట్లాడండి. పొడగరే నిలబడింది. 6 మూరల జానడంట. ఎంత? 6 మూరలంటే ఎన్ని అడుగులు ఉంటుంది ఇంచుమించు? చెప్పండి. మూరకి ఎన్ని అడుగులు? చెప్పండి. 2 అడుగులు వేసుకోండి. 6 మూరలు అంటే 12 అడుగుల జానడు. చెప్పండి. 12 అడుగుల జానడు అంటే ఈ స్లాబ్ హైట్ ఎంతో తెలుసా? 11 అడుగులు. ఎంత? దీని మీద ఇంకొక అడుగుండి దాని మీద ఇంకొక జానడు ఉన్నాడు. ఎంత ఎత్తున్నాడు? బాలుడు దావీదు కానీ ధైర్యంగా నిలబడి యుద్ధం చేసి వాడిని చంపిన వాడుగా ఉన్నాడు. దేవుని పిల్లలమైన మన ముందు ఎంత పొడగరులున్నా, ఎంతమంది శత్రు సమూహం నిలబడినా మనం ఎలా ఉండాలో తెలుసా? ధైర్యంగా నిలబడాలి. ఎలా ఉండాలి? ధైర్యంగా నిలబడాలి. అవును, ఈ లోకంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, ఆవేదనలు కలుగుతాయి, ఈ రోజున ప్రతికూలతలు కలుగుతాయి. కానీ నీ జీవితంలో ఎలా ఉండాలో తెలుసా? వాటన్నిటిలో కూడా ధైర్యంగా నిలబడే కృప కలిగి ఉండాలి. ఆమేన్. ఏం కలిగి ఉండాలి? కృప కలిగి ఉండాలి. అందుకే ప్రకటన గ్రంథంలో ఏమని రాయబడి ఉందో తెలుసా? పిరికివారు, అవిశ్వాసకులు,
అవిశ్వాసులు. ఎవరంట? అవిశ్వాసులు. అక్కడ రాయబడిన మాట, అబద్ధికులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు మండుచున్న అగ్నిగుండములో పాలు పంపులు పొందుతారట. ఎక్కడ? అగ్నిగుండంలో. ఈరోజున దేవుని పిల్లలమైన మనం వాక్యం వింటున్న మన జీవితాల్లో ఆ నూతన సియోన్ని మనం స్వాస్థ్యంగా సంపాదించుకోవాలంటే ఎదురవుతున్న ప్రతి పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలబడే కృప నువ్వు కలిగి ఉందోగాక. ఎవ్వరికి భయపడనటువంటి ధైర్యశీలిగా నువ్వు నిలబడదువుగాక. నువ్వెప్పుడైతే పిరికివాడివి అయిపోతావో, ఎప్పుడైతే నువ్వు పిరికిదానివి అయిపోతావో, నువ్వు దేనికి పాత్రుడవో తెలుసా? అగ్నిగుండానికి పాత్రుడు. దేనికి అంటే నరకానికి పాత్రుడు అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే మన జీవితంలో ఆఖరి సమయంలో, ప్రాణం పోయే సమయంలోనైనా ధైర్యంగానే ఉందుముగాక. అట్టి అభిషేకాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. 10 మంది ఇశ్రాయేలీల గుండెలు కరిగిపోయేటట్లుగా, ఇశ్రాయేలీలని కలవరపరిచేటట్లుగా 10 మంది సమాచారం చెప్తుంటే కాలేబు ఎలా ఉన్నాడో తెలుసా? ఎవ్వరికి భయపడని వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఎవ్వరికి భయపడని వాడుగా ఉన్నాడు. అందుకే హెబ్రోన్ని స్వాస్థ్యంగా పొందుకున్నాడు. ఆమేన్. ఈ రోజున మన జీవితాల్లో కూడా ఈ లోకంలో ఎన్నో ప్రతికూలతలు వస్తాయి. ఎంతోమంది శత్రు సమూహాలు మనల్ని నాశనం చేయాలని, మన జీవితంలో మనల్ని పాడు చేయాలని మన ఎదుట ఎంతోమంది శక్తి కలిగిన వారు, సామర్థ్యం కలిగిన వారు, ఎంతోమంది శత్రు సమూహం నిలబడొచ్చేమో కానీ నువ్వు మాత్రం భయపడొద్దు. ఆమేన్. నువ్వు భయపడొద్దు. సైతాను సమూహానికి కూడా భయపడొద్దు. ఎందుకయ్యా అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు కలువరి శిలువలో అపవాది యొక్క తలను సితక పొడిచాడు. ఆమేన్. దానికి తల లేదు. ఏం లేదు? తల లేదు. ఇప్పుడు ఏముంది? తోక మాత్రం ఉంది. అది తోక ఆడిస్తూ ఉంటే ఇంకా భయపడుతున్నావు ఎందుకు? సైతాన్ నీ దగ్గరకు వచ్చిందనుకో, ఓ సైతానా, నా ప్రభు నిన్ను కలువరి శిలువలో నీ తలను సితక పొడిచాడు, నా దగ్గర వేయి మాకు వేషాలు. ఇదిగో నా ప్రభు ఏం చేస్తాడో తెలుసా? నా ద్వారా నిన్ను చితక తొక్కిస్తాడు. ఇప్పుడు చచ్చిపోయిన పావుని తొక్కుతావా తక్కువ? మాట్లాడరా. చచ్చిపోయిందని తలకై చితక పొడిచి ఉందని తెలిసినాక ఏమంటావు? అందరూ ఇట్లా మీద ఏతా ఉన్నారనుకో, నువ్వేం చేస్తావు? దాన్ని కొట్టుకుని తోక పట్టుకుని గిరగిర తిప్పి దూరంగా ఇసిరేతావా? మరి ఈ రోజున సాతాను కూడా నిన్ను కలవర పెడుతున్నప్పుడు, నిన్ను భయపెడుతున్నప్పుడు, నా ప్రభు ఎవరో? నా ప్రభు కలువరి సిలువలో నీ తలను సితక పొడిచాడు, నీ ఆటలు నా దగ్గర సాగో పో అనాలి. ఏమనాలి? అమ్మో, మనమేమో కలవరం, భయం, ఆందోళన. ఎందుకంటే ప్రభు ఏం చేశాడో, నీ ప్రభు ఎంత శక్తిమంతుడో, నీ ప్రభు యొక్క సామర్థ్యం ఏంటో నీకు తెలియనప్పుడు, ఏమై ఉన్నప్పుడు తెలియనప్పుడు ఏం చేస్తావో తెలుసా? కలవరం చెందుతావు, భయపడతావు. నీ ప్రభు యొక్క శక్తి సామర్థ్యం తెలియనప్పుడు నువ్వు భయపడతావు. తెలిసినప్పుడు ఎలా ఉంటావు తెలుసా? ఓ సాతానా, నీ వేషాలు నా దగ్గర కాదు. ఏమంటావు? నీ వేషాలు నా దగ్గర కాదు, ఇంకెవరి దగ్గరన్నా వేయి అంటావు. ఎందుకంటే ధైర్యం కలిగి ఉంటావు. నీ దేవుని గురించి నీకు తెలిసినప్పుడు, నీ దేవుని యొక్క శక్తి సామర్థ్యం తెలిసినప్పుడు నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు. లేకపోతే పిరికోళ్ళలాగా, పిరికిదానిలాగా భయపడిపోతూ, వణికిపోతూ నువ్వు భయపడటమే కాదు, ఊరోళ్ళందరినీ భయపెట్టేస్తావు, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ భయపెట్టేస్తావు. ఈ రోజున దేవుని వాక్యం చెప్తుంది, కాలేబు ఎలా ఉన్నాడో తెలుసా? ఎవ్వరికి భయపడలేదు. ఎలా ఉన్నాడు? పొడగర్లు కనపడ్డారండి, నెఫీమీయులు కనపడ్డారు. వీళ్ళెంత నా ప్రభు ముందు, వీళ్ళెంత నా పక్షాన ఉన్న దేవుడు నా పక్షాన యుద్ధం చేస్తాడు. ఆనాడు ఐగుప్తీయులతో యుద్ధం చేసి ఎర్ర సముద్రంలో ముంచివేసిన దేవుడు
వీళ్ళని కూడా ఏదో ఒకటి చేసి నా ముందు నుంచి తోలి వేస్తాడనే ధైర్యం ఆయనకు ఉంది. వాళ్ళని చూసినప్పుడు భయపడలా. ఎలా ఉన్నాడంటో తెలుసా? ఎవ్వరికి భయపడని వాడుగా ఉన్నాడు. అందుకే ఈ కాలేబు హెబ్రోన్ని స్వాస్థ్యంగా పొందుకున్నాడు. ఆమేన్. రెండో మాట చెప్తా చూడండి. ఆయన స్వాస్థ్యాన్ని, హెబ్రోన్ని స్వాస్థ్యంగా పొందటానికి రెండవ కారణం ఏంటో తెలుసా? యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం. నాతో కూడా బయలుదేరి వచ్చి నా సహోదరులు జనుల హృదయములను కరుగ చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితిని. ఆమేన్. అందరి మాట నాతో చెప్పండి. నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితిని. ఆమేన్. ఈ రోజున నీ జీవితంలో నూతన సియోన్ని స్వాస్థ్యంగా పొందాలి అంటే నీ జీవితంలో ఏముండాలో తెలుసా? నిండు మనసుతో ప్రభుని అనుసరించే మనసు నీకుండునుగాక. ఆమేన్. ఏ మనసుతో? నిండు మనసు. మధ్యలో ఖాళీ ఉండకూడదు. మధ్యలో కొంచెం ఏముండకూడదు? ఖాళీ ఉండకూడదు. యేసయ్యను వెంబడిస్తున్నప్పుడు నీ మనస్సు నిండా ఎవరు ఉండాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ఉండాలి. ఆ మనస్సు నీకు రావాలంటే ముందు ఆయన్ని అనుసరించిన నీ జీవితంలో ఒకటి గుర్తించాలి. అదేంటో తెలుసా? ప్రభువునందు పడిన ప్రయాస ఏది వ్యర్థం కాదని నువ్వు ఎరిగినప్పుడే ఆయన నిండు మనస్సుతో నీవు అనుసరించగలుగుతావు. అందుకే పౌలు అపోస్తలుడు అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. 10వ వచనమా 58వ వచనమా చూడండి. 15 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 58వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. ఆమేన్. ఇప్పుడు ప్రభుని అనుసరించాలంటే నీ జీవితంలో నువ్వేం ఎరిగి ఉండాలి అంటే ప్రభువునందు పడిన ప్రయాస వ్యర్థము కాదని ఎరగాలి. ఏది వ్యర్థం కాదని? ప్రభుని వెంబడిస్తున్నప్పుడు నువ్వు పడే ప్రయాస వ్యర్థము కాదని ఎరిగితేనే నువ్వెలా ఉంటావో తెలుసా? కార్యాభివృద్ధిని యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండగలుగుతారు. ఆమేన్. నువ్వేదైనా ఒక కార్యం చేయాలంటే, దేవుని కొరకు ఏదైనా ఒక కార్యం చేయాలంటే, ఆ కార్యముని అభివృద్ధి పరచాలి అంటే నీ జీవితంలో నువ్వేమి ఎరిగి ఉండాలి అంటే ప్రభునందు పడిన ప్రయాస వ్యర్థం కాదు. ఏమవుదో? వ్యర్థం కాదు. అది ఎరిగినప్పుడు నువ్వెలా అనుసరించగలుగుతావు అంటే నిండు మనసుతో ప్రభుని అనుసరించేవాడుగా ఉంటావు. ఇక్కడ కాలేబు ఎలా ఉన్నాడో తెలుసా? నిండు మనసుతో. అక్కడ రాయబడిన మాట చదవండి, 8వ వచనం. నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితిని. ఆమేన్. ఇప్పుడు మనసులో నిండుగా ఎవరున్నారు? మాట్లాడాలి. నీ మనసులో ఎవరున్నారో చెప్పు. కాలేబు మనసులో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? ఇక ఖాళీ లేదు. ఆయన మనసులో ఇంకా వేరేది రావటానికి అవకాశం లేదు. ఎందుకో చెప్పనా?
ఎందుకో చెప్పనా? ఆయన మనసు నిండా తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఖాళీ లేదిక. మరి నీ మనసులో ఎవరున్నారు? నీ మనసులో ఎవరున్నారండి? నీ మనసులో ఎవరున్నారు? ప్రభువేనా? నువ్వెందుకు అనుసరించలేకపోతున్నావు తెలుసా? ఒక విశ్వాసి ప్రభువుని ఎందుకు అనుసరించలేకపోతున్నాడు అంటే అతని మనసులో దేవుడు కాకుండా వేరేదో ఉంది. ఆమేన్. వేరే ఏదో ఉంది. అందుకని దానికోసం ప్రయాసపడుతూ దానిని అనుసరిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరించలేకపోతున్నారు. కాలేబు జీవితంలో అలా లేడండి. ఆయన నిండు మనస్సుతో యెహోవాని అనుసరించిన వాడుగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. నీ జీవితంలో కూడా నీవు దేవుణ్ణి పరిపూర్ణంగా అనుసరించాలి అంటే నీ జీవితంలో లోకాన్ని పెట్టుకుని, పాపాన్ని పెట్టుకుని, ధనాన్ని పెట్టుకుని, వ్యాపారాన్ని పెట్టుకుని, మనసు నిండా కోరికలు పెట్టుకుని దేవుణ్ణి అనుసరించలేవు. ఆ కోరికలు నిన్నేం చేస్తాయో తెలుసా? వెనక్కి లాగుతూ ఉంటాయి. ఏం చేస్తూ ఉంటాయి? వెనక్కి లాగుతూ ఉంటాయి. నిండు మనస్సుతో నువ్వు ఎందుకు అనుసరించలేకపోతున్నావు అంటే నీ మనస్సు నిండా ఎవరున్నారు? మాట్లాడండి. నీ గర్ల్ ఫ్రెండా? నీ బాయ్ ఫ్రెండా? ఎవరో ఉన్నారు. నీ స్నేహితుడా? లోకంలో ఉన్న రాజకీయ నాయకుడా? ఎవరున్నారండి? మన జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? సగం నింపబడి ఉన్నాయి. ఇప్పుడు ఒక బాటిల్లో ఒక గ్లాసులో, బాటిల్లో కాదు, ఒక గ్లాసు నిండా నీరు ఉన్నాయి. ఏముంది? గ్లాసు నిండా నీరు ఉన్నాయి. గ్లాసు నిండా నీరుంటే ఆ గ్లాసులో ఏం చేసాం తెలుసా? గ్లాసు సగానికి ఇసుక పోసాం. ఏం పోసాం? మాట్లాడండి. ఇసుకతో నింపాం. ఇసుకతో నింపితే గ్లాసులో ఏముంటాయి? ఇప్పుడు నిండుగా నీళ్ళు ఉన్నాయని చెప్తావా? ఏమని చెప్తాం? అయ్యో సగం ఏమో ఇసుక ఉంది, సగమేమో నీళ్ళు ఉన్నాయి అని చెప్తాం. అవునా? మరి నీ జీవితంలో పరిపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే ఇంకా వేరే ఒకరికి చోటు ఉంటుందా? మాట్లాడాలి. వేరే ఒకరికి చోటు ఉంటుందా? ఈ రోజున అనేక మంది యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరించలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటి? వారి హృదయాల్లో దేనితోనో నింపబడింది. ఒక మాట మీకు చెప్పనా? ఒక రోజున ఒక అధికారి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి సద్బోధకుడా, నేను నిత్యరాజ్యం చేరాలి అంటే, నేను నిత్యరాజ్యాన్ని సంపాదించుకోవాలంటే నేనేం చేయాలయ్యా అన్నాడు. ఏం చేయాలంటయ్యా? దైవజనుడైన మోషే చెప్పాడుగా, ఆజ్ఞలు పాటించు అన్నాడు. ఏమన్నాడు? ఆజ్ఞలు పాటించు, నీ తల్లిదండ్రులను సన్మానించు, ఇదిగో నీ దేవుణ్ణి ఆరాధించు, అబద్ధం ఆడమోకు, వ్యభిచారం చేయమోకు, దొంగలెళ్ళొద్దు అంటే మధ్యలోనే అందుకున్నాడు. ఈ అధికారి ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఈ అయితే నేను చిన్నప్పటి నుంచి చేతనా, చిన్నప్పటి నుండి పాటిస్తానా అన్నాడు. ప్రభు చూశాడు ఆ అధికారి వైపు చూసి, అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏమన్నాడు? నీకు ఒకటికి కొదువుగా ఉంది. ఏంటి? నాలో కొదువేంటయ్యా? 10 ఆజ్ఞలు నేను పాటిస్తున్నానయ్యా, నాలో కొదువేంటి అనుకుంటున్నాడు. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీవు కూడా, నేను యథార్థవంతుడిని, నేను తల్లిదండ్రులను ప్రేమించేవాడిని, నా జీవితంలో పాపం అంటకుండానే బాగానే నేను ఉన్నాను, నేను దేవుని క్రమంలో అన్నిటిలో కూడా పాలు పంపులు పొందుతున్నాను, నాలో కొదువేంటి అని నువ్వు కూడా అనుకోవచ్చు. ప్రభు అన్నాడు,
నీలో ఒకటి కొదువు ఉంది నాయన. అది చూడండి, లూకా శుభవార్త 18వ అధ్యాయం 22వ వచనం. లూకా శుభవార్త 18వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనం. యేసు విని నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీయు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ఘనము కలుగును, ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాట మిక్కిలి విని మిక్కిలి వ్యసనపడగా, యేసు అతన్ని చూసి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభం. ఏమన్నాడండి? ఆయన పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేకపోవటానికి, క్రీస్తుని పరిపూర్ణంగా నిండు మనస్సుతో అనుసరించలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? అతని ధనమే అతనికి అడ్డొచ్చింది. ఏమొచ్చింది? అతడు మిక్కిలి ఆస్తిపరుడట. మిక్కిలి ఆస్తిపరుడు. ప్రభు ఏమని చెప్పాడు తెలుసా? ఓ అధికారి, నీ ఆస్తినంతా అమ్మి ఎవరికి ఇమ్మన్నాడో తెలుసా? బీదలకి ఇచ్చిరా. ఏమన్నాడండి? బీదలకి ఇచ్చిరా, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అంటే ఆ మాటలు విని వ్యసన పడ్డాడట. ఏం చేశాడు? చెప్పండి. వ్యసన పడ్డాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా ఏదో లోటు ఉంది. దేనినో ఎక్కువగా ప్రేమిస్తున్నావు. ఈ రోజున నీ జీవితంలో ఏదో కలిగి ఉన్నావు, క్రీస్తుని కాక మరొకటి కలిగి ఉన్నావు. కాబట్టి పరిపూర్ణంగా ఆయన్ని అనుసరించలేకపోతున్నావు. అందుకే నీవు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నావు. చిన్నప్పటి నుండి మందిరానికి వస్తావు, పాపం అంటకుండానే పవిత్రంగానే బ్రతుకుతున్నావు. కానీ ఇంకా నీ మనసులో దేనికి చోటు ఉంది? దేనికి చోటు ఉందండి? మందిరానికి వస్తున్న నీ జీవితంలో దేనికి చోటు ఉంది? ఆస్తికా, వెండి బంగారాలకా, లేకపోతే పదవులకా, లేకపోతే నీకు దేనికి చోటు ఉందండి? ఆ చోటు దేనికైతే నువ్వు చోటిచ్చావో దాన్ని బట్టి క్రీస్తు ప్రభువారిని పరిపూర్ణంగా వెంబడించలేకపోతున్నావు. ఏం చేయలేకపోతున్నావు? వెంబడించలేకపోతున్నావు. అప్పుడు యేసయ్య ఆ ధనవంతుడి అంక చూసి అతడు వ్యసనపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే, ధనవంతులు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభం. ఏంటండి? దుర్లభం. ప్రభువే చెప్పాడు ఈ రోజున. అంటే నీ జీవితంలో ఏదైతే ప్రభు కాకుండా దేన్నైతే నీ మనసులో ఉంచుకున్నావో దానిని బట్టి ఈ అధికారికి ధనం ఉంది. ఏముందండి? ధనం ఉంది. నీ మనసులో ఏముంది? శరీర కోరికలు ఉన్నాయి. ఏ కోరికలు ఉన్నాయి? శరీర కోరికలు ఉన్నాయి. నీ మనసులో ఏముంది అంటే లోకం మీద వ్యామోహం ఉంది. ఏముంది? లోకం మీద వ్యామోహం ఉంది. లోక ఆశలతో నింపబడ్డావు. పరిపూర్ణమైన నీ జీవితాన్ని దేవునికి అప్పగించవలసిన నీవు, పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకోవలసిన నీ జీవితంలో ఏం లేదో తెలుసా? పరిపూర్ణత లేదు. ఎలా ఉన్నావో తెలుసా? రెండు తలంపుల మధ్యన తడబడుతూ ఉన్నావు. ఎలాగా? రెండు తలంపుల మధ్యన తడబడుతూ ఉన్నావు. బైబిల్ చెప్తుంది. ఏమని చెప్తుందో తెలుసా? అయితే వెచ్చగానన్నా ఉండు, చల్లగానన్నా ఉండవు. నులివెచ్చని స్థితిలో ఉండమాకో. దేవుడు నులివెచ్చని స్థితిలో ఉన్న వారికి ఉమ్మి వేస్తాడట. ఏం చేస్తాడు? ఉమ్మి వేస్తాను అని చెప్తున్నాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉంటున్న నీవు ఆ నిత్య రాజ్యాన్ని స్వాస్థ్యంగా పొందాలి అంటే, ఆ కనాను దేశాన్ని స్వాస్థ్యంగా పొందాలి అంటే నీ జీవితంలో నిండు మనస్సుతో, ఏ మనస్సుతో చెప్పండి? సగం ఖాళీ చేసి కాదు, ఏం చేసి
సహం ఖాళీ చేసి కాదు. సహం ఖాళీ అవటానికి కారణం ఏంటి? ఇసుక పడింది. ఏం పడింది? గ్లాసులో ఇసుకేసినట్లుగా నీ మనసులో ఏదో ఉంది. అదేమైందో నువ్వే తెలుసుకోవాలి. ఏముందో నీ మనసులో నువ్వే తెలుసుకోవాలి. ఈ రాత్రి అది నువ్వు తీసివేయకపోతే నీ హృదయంలో నిండు మనసుతో యేసయ్యను అనుసరించలేవు. నిండు మనసుతో అనుసరించకపోతే నీవు నూతన సియోన్ని స్వాస్థ్యంగా పొందుకోలేవు. లోకమేనయ్యా, మందిరమేనయ్యా. ఏంటి? లోకాశలేనయ్యా, మందిరమేనయ్యా. సినిమాలేనయ్యా, మందిరమేయా. ఇది భక్తి కాదు, భక్తిహీనత. ఏంటండి? భక్తిహీనత. మన జీవితంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నిండు మనస్సుతో నువ్వు అనుసరించే కృప నువ్వు కలిగి ఉండాలి. ఆమేన్. ఏ కృప కలిగి ఉండాలి? నిండు మనస్సుతో. సహం లోకం, సహం పాపం కాదు. అందుకే కాలేబు ఎలా ఉన్నాడో తెలుసా? నిండు మనస్సుతో యేసయ్యను అనుసరించిన వాడుగా ఉన్నాడు. పరలోకపు తండ్రిని అనుసరించిన వాడుగా ఉన్నాడు. అందుకే అతని జీవితంలో ఏం జరిగిందో తెలుసా? హోరేబుని స్వాస్థ్యంగా పొందుకున్నాడు. కనాను దేశంలో శ్రేష్టమైన భూభాగాన్ని స్వాస్థ్యంగా పొందుకున్నాడు. ఇంకో మాట చెప్తా, ఇదే అధ్యాయంలో నుంచి ఇంకొక మాట చెప్తా, చూడండి. పదకొండవ వచనం, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంతే బలము. యుద్ధము చేయుటకు కానీ వచ్చుచూ పోవుచుండుటకు కానీ నాకెప్పటి ఎట్లు బలమున్నది. చాలు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోషువ ఏమంటున్నట్టు తెలుసా? మోషే నన్ను పంపించినప్పుడు నాకెంత బలం ఉందో నేటి వరకు కూడా అంతే బలం కలిగిన వాడిని. ఆమేన్. ఈ రోజున నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? బలము తగ్గని వాడుగా ఉండాలి. ఎలాగా? బలము తగ్గని వారుగా ఉండాలి. నువ్వు ఉన్నావా? ఒకప్పుడు ఎంత బలంగా ప్రార్థన చేసావు, ఒకప్పుడు ఎంత బలంగా ప్రభుని అనుసరించావు, ఒకప్పుడు ఎంత బలంగా పరిచర్య చేసావు, ఒకప్పుడు ఎంత బలంగా దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డావు. ఇప్పుడుందా అమ్మా? ఇప్పుడుందా ఆ బలం? మాట్లాడండి. దేవుని పిల్లలు ఎలా ఉండాలో తెలుసా? బలము తగ్గని వారుగా ఉండాలి. ఆమేన్. ఆత్మీయ జీవితంలో బలం తగ్గకూడదు, ఆత్మీయ జీవితంలో బలహీనులు కాకూడదు. ఈ రోజున కాలేబు అంటున్నాడు, మోషే పంపినప్పుడు ఎంత బలమో 85 సంవత్సరాల తర్వాత కూడా అంతే బలం కలిగిన వాడుగా ఉన్నాడట. కారణం ఏంటో తెలుసా? తనని నడిపిస్తున్న మోషే కూడా బలము తగ్గని వాడుగానే ఉన్నాడు. 120 సంవత్సరాలప్పుడు ప్రభు యొద్దకు వెళ్ళేటప్పుడు మోషే గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? ఒక్క మాట చదవండి. యెహోషువ ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్వ తగ్గలేదు. ఎలా ఉన్నాడు? కొద్ది మాట్లాడండి. అతడు చనిపోయే రోజును కూడా దృష్టి మాంద్యం లేదు, అతని సత్తువ తగ్గని వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మరి మనం 30 సంవత్సరాలకు వచ్చేసరికి భూతద్దాల్లాగా
భూతార్థాలు తగిలించుకుని ఉన్నాం. ఏం తగిలించుకుని ఉన్నాం? భూతార్థాలు. ఇది తీసేమనుకో కళ్ళజోడు, కళ్ళు కనపడవు, అన్నీ ఈ అక్షరాలన్నీ అలికేసినట్టుగా ఉంటాయి, నల్లగా కనపడతాయి, కానీ ఏ అక్షరం ఏంటో తెలియదు. మనమైతే దృష్టి మాంద్యం కలిగిన వారుగా ఉన్నాం. మన జీవిత విధానం ఎలా ఉందో తెలుసా? శత్తువ లేని వారుగా ఉన్నాం. కూర్చున్న చోట నుంచే లేకలేకపోతున్నాం. ఇప్పుడు ఎలా ఉన్నాం? కూర్చున్న చోట నుంచే లేవలేని స్థితి. వంగుంటే సరిగా నిలబడలేం, కొంచెం లెక్క పరిగెడితే ఆయుసం. కానీ 120 సంవత్సరాల వయసులో సత్తువ తగ్గని వాడుగా ఉన్నాడు. ఏం తగ్గని వాడుగా ఉన్నాడు? దేవుని పిల్లలమైన మనం కూడా దేవుని వాక్యం వింటున్న మన జీవితాల్లో, ఆత్మీయ జీవితంలో ఏం కలిగి ఉండాలో తెలుసా? బలం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఆత్మీయ జీవితంలో బలం కలిగి ఉండాలి. సత్తువ తగ్గని వారుగా, ఆత్మీయ జీవితంలో మాంద్యము కాని వారుగా, ఆత్మీయ జీవితంలో మన దృష్టి మాంద్యము కాకుండా ఉండాలి. ఇప్పుడు మరి నీ జీవితంలో ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు అండి? ఎలా ఉన్నావు? బలహీనుడుగా, బలహీనురాలుగా, ఓటి కుండలుగా ఉంటున్నాం. ఎలా ఉన్నాం? ఓటి కుండ. పగిలిపోయినా ఓటి కుండ అని దేన్ని అంటారు? పగిలిపోతే బెజ్జం పడితే దాన్ని ఏమంటారో తెలుసా? ఓటి కుండ అంటారు. ఏమంటారు? ఓటి కుండం అయిపోయాం. ఆధ్యాత్మిక జీవితంలో ఇప్పుడు కొండ పగిలిపోయింది. ఏమైంది? దాంట్లో ఆ కొండ నిండా తేనె పుంచాం. ఏముంచాం? మాట్లాడండి గట్టిగా. తేనె పోసాం, కొండ పగిలిపోయింది. ఏమవుతుంది తేనె? మాట్లాడాలి, చెప్పండి. కారిపోతుందా ఉంటుందా? కొండ పగిలిపోయినప్పుడు ఏమవుతుంది? మొత్తం నేలపాలైపోద్ది. ఏమైపోద్ది? నేలపాలవుద్ది. అలాగే నీ ఆత్మీయ జీవితంలో నీ ఘట్టం పగిలిపోయిందిగా ఉందనుకోండి, ఆత్మీయత అంతటిని పోగొట్టుకుంటావు. ఏమైపోతావు? ఆత్మీయత అంతటిని పోగొట్టుకుని ఒట్టి కుండలాగా ఉంటావు నువ్వు. ఏ కుండలాగా? ఒట్టి కుండలాగా నువ్వు మిగిలిపోతావు. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? మన జీవితంలో సత్తువ తగ్గని వారుగా, అంటే కాలేబు ఎలా ఉన్నాడో తెలుసా? బలము తగ్గని వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నీ జీవితంలో ఆరంభంలో ఎలాగైతే ప్రార్థన చేశావో అదే ప్రార్థన నీ జీవితంలో కొనసాగుతుందా? అదే రకంగా నువ్వు వెంబడించుతున్నావా? మీరేమంటారో తెలుసా? ఇంకెక్కడ వయసు అండి బాబు, అప్పుడంటే యవనస్తులమండి, ఇప్పుడు ముసలి వాళ్ళం అయిపోయామండి, కూర్చున్న కాడి నుంచి లేకలేకపోతున్నామండి అంటాం. నేను ఒక మాట చెప్పనా? శరీరానికి ముసలితనం వస్తుంది, కానీ ఆత్మీయతకు ముసలితనం రాదు. ఆమేన్. ఆత్మీయతకు ముసలితనం రాదు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారండి. ఏం పొందుతారు? నూతన బలం పొందుతారు. మరి ఈ రోజున నువ్వు బలవంతుడుగా ఉండాలంటే, ఎప్పటికీ బలం తగ్గని వాడుగా ఉండాలంటే, నీ కనులు, నీ కను దృష్టి, నీ వెతుకులాట, నువ్వు కనిపెట్టేది ఎవరి కోసమయ్యా అంటే దేవుని కొరకు కనిపెట్టాలి. ఆమేన్. అప్పుడు నూతన బలంతో నింపబడతావు. ఆమేన్. మరి నీ జీవితంలో కనిపెట్టే విధానం ఉందా? ప్రభు కొరకు ఒక 10 నిమిషాలు కనిపెడతావా? ప్రార్థన చేసిన తర్వాత స్తుతులు చెప్తూ 10 నిమిషాలు ఉంటావా? ఆమేన్ అనగానే బైబిల్ పట్టుకుని సంకలో పెట్టుకుని దౌడు ఏంటి చెప్పండి. ఆమేన్ అంటమే అసలు ఎప్పుడు అంటారా అని నువ్వు చూస్తావు. ఒక 10 నిమిషాలు కనిపెట్టి దేవుని కొరకు, సమాధానం కొరకు, దేవుని ప్రత్యక్షత కొరకు, దేవుని స్వరాన్ని వినాలి, దేవుని స్పర్శను నేను అనుభవించాలని దేవుని సన్నిధిలో కనిపెడుతూ కూర్చున్న వారు ఎంతమంది? అండి? 1 గంట దేవుని సన్నిధిలో కనిపెట్టగలవా? మోషే 40 దినాలు దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడండి. నిలిచి ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడతాడో వినటానికి కనిపెడుతూ నిలిచి ఉన్నాడు.
అలాగున 2 సార్లు 40 రోజులు మోషే ఉపవసించిన వాడుగా ఉన్నాడు, కనిపెట్టిన వాడుగా ఉన్నాడు. అందుకే ఆయన దేవుని కొరకు ప్రతి విషయంలో ఏ పని చేయాలన్నా ప్రభు సన్నిధిలో కనిపెట్టేవాడు. ఏం చేసేవాడు? దేవుని దగ్గర అడిగి విచారణ చేసి ఆ పని చేసేవాడు. అందుకని ఆయన దగ్గర సత్తు తగ్గల. ఏం తగ్గల? మాట్లాడండి. మరి మనం కూర్చుంటానికి ఆపసాపాలు, ఇంకేమిటంటారు? ఆపసాపాలు, ఏయో తిరణాలంట. ఏం తిరణాలు? దేవుని పిల్లలమైన మన జీవితాల్లో సత్తువ తగ్గని వారుగా ఉండాలి, బలం తగ్గని వారుగా ఉండాలి. కాలేబు ఎలా ఉన్నాడో తెలుసా? బలం తగ్గని వాడుగా ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో సాగుతున్న నీ జీవితంలో ఎప్పుడు ఆత్మీయ జీవితంలో బలహీనుడు కాకూడదు. శారీరకంగా నువ్వు బలహీనుడు కావచ్చేమో, కానీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? బలవంతుడు అయి ఉండాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమంటాడో తెలుసా? మా బాహ్య శరీరం కృషించిపోతుంది, కానీ మా అంతరంగిక పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. ఆమేన్. ఏమవుతున్నాడట? నూతన పరచబడుతున్నాడు. అంతరంగిక పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. శరీరం కృషించిపోతుంది వాస్తవమే, కానీ అంతరంగిక పురుషుడు మాత్రం నూతన పరచబడుతున్నాడు. మన జీవితంలో కూడా ఎలా ఉండాలో తెలుసా? బలం తగ్గని వారుగా ఉండాలి. ఎలా ఉండాలి? బలం తగ్గని వారుగా ఉండాలి. ఆధ్యాత్మిక జీవితంలో దినదినము నూతన పరచబడేవారుగా ఉండాలి. మరి మన జీవితాల్లో ఉందా? నూతన పరచబడే అనుభవాలు మనకున్నాయా? ఈ రోజున చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? బలహీనులైపోతున్నారు. ఏమైపోతున్నారు? బలహీనులైపోతున్నారు. కారణం ఏంటి? వాళ్ళకి ఎదురు చూసే దేవుని కోసం కనిపెట్టేటువంటి కృపలేదు, కనిపెట్టలేరు. రెండో మాట చెప్పనా? నీలో విశ్వాసం లేదు. ఏం లేదు? చెప్పండి. విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటే ఏమవుతుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33-34 వచనాలు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33-34 వచనాలు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహపు నోళ్లను మూసిరి, అగ్ని బలాన్ని చల్లార్చిరి, ఖడ్గదారలు చల్లార్చిరి, ఖడ్గదారలు తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి. చెప్పండి మాట. బలహీనులుగా ఉండి బలపరచబడిరి. యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి. ఆమేన్. దేని ద్వారా? విశ్వాసం ద్వారా. వాస్తవానికి వారు ఎవరో తెలుసా? బలహీనులే. ఎవరండి? అమ్మా సుజాతమ్మ ఇటిను. వాస్తవానికి బలహీనులే, కానీ విశ్వాసంతో ఏమయ్యారో తెలుసా? బలం పొందారంట. ఏం పొందారు? బలం పొందారు. ఎంత బలం పొందారయ్యంటే అక్కడ రాయబడిన మాట, ఎంత బలం పొందారో తెలుసా? యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలేంత బలాఢ్యులైరి. ఆమేన్. వాస్తవానికి వారెవరు? బలహీనులు. ఎవరండి? ఇప్పుడు నీవు కూడా ఎవరివే? బలహీనుడివే, బలహీనురాలవే. కానీ నీలో ఏముండాలో తెలుసా? విశ్వాసం ఉండాలి. ఏముండాలి? దేవుని యందు విశ్వాసం ఉండాలి. ఏంటయ్యా మాకు విశ్వాసం దేన్ని బట్టి అయ్యా అంటే దేవుని వాగ్దానం ఒకటి ఉంది. దేవుని వాగ్దానం ఒకటి ఉంది. ఆ వాగ్దానం ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడు బలహీనుడు అవుతావో అప్పుడు నా శక్తి పరిపూర్ణం చేత. ఆమేన్. ఏం చేస్తానన్నాడు? చెప్పండి. నువ్వు ఎప్పుడు బలహీనుడు అవుతావో అప్పుడు నా శక్తి పరిపూర్ణం చేసి నా శక్తిని నీపైన నిలిచి
ఉంచుతాను, నిలిపి ఉంచుతాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని బట్టి మనం ఏమవ్వాలో తెలుసా? బలపరచబడాలి. మన దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడని మనం ఆధ్యాత్మిక జీవితంలో బలపరచబడదుము గాక. మరి నీ జీవితంలో ఆ అనుభవం ఉందా? దేవుని సన్నిధికి వస్తూ చెప్పండి, బలహీనులు. నాకన్నా బలహీనులు ఎవరున్నారు అసలు చెప్పండి? సంఘంలో నాకన్నా బలహీనులు ఎవరున్నారు? కూర్చుంటానికి కూడా నడుము సహకరించదు, నిలబడటానికి నడుము సహకరించదు, పడుకోవటానికి నడుము సహకరించదు, గట్టిగా 4 అడుగులు ఇయటానికి గుండె సహకరించదు. ఏం సహకరించదు? గుండె సహకరించదు. ఏమన్నా గట్టిగా మాట్లాడదామంటే బ్రెయిన్ సహకరించదు. అరే, నా శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైన అవయవాలన్నీ కూడా బలహీనమైపోతున్నా దేవుని బట్టి బలం కలిగి ఉంటున్నాం. ఆమేన్. దేవుని వాగ్దానాలను బట్టి విశ్వాసం కలిగి బ్రతుకుతున్నాం కాబట్టి ఇలా బ్రతకగలుగుతున్నాం. ఆమేన్. లేకపోతే హాస్పిటల్లో ఐసీయూ రూమ్లో ఉండి డాక్టర్లు చెప్పిన మాటలు విని గుండె బద్దలయ్యి ఎప్పుడూ ఈ పాటికి మీరు ఎప్పుడూ ఏం చేసేవాళ్ళు తెలుసా? పాట పాడేసేవాళ్ళు. ఏం పాడేసేవాళ్ళు? పాట పాడేసేవాళ్ళు. మా అయ్య గారు ఒకప్పుడు ఎంత బలమైన సేవ చేశారండి. మరలా మనం అక్కడ చూద్దాం మన అయ్యగారిని. ఎక్కడ? ప్రభు వచ్చినప్పుడు మేఘారుడై ఆయన వచ్చినప్పుడు ఆయన చనిపోయిన మొదటి మృతుల్లో నుంచి లేగుతాడు కాబట్టి అప్పుడు చూస్తామని ఓ పాట పాడుతూ ఉన్నా, పరదేశులము ప్రియులా అని ఎప్పుడో పాట పాడేసేవాళ్ళే. కానీ దేవుని బట్టి, ఎవరిని బట్టి? దేవుని బట్టి ధైర్యం, దేవుని బట్టి బలం, దేవుని బట్టి మనం బలహీనులుగా కాకుండా బలవంతులం అవుతున్నాం. అగ్ని బలాన్ని చల్లార్చే బలవంతులం. ఆమేన్. శత్రు సైన్యాన్ని పారదోలగలిగిన బలం. ఆమేన్ చెప్పండి. ఏ బలం? శత్రు సైన్యాన్ని పారదోలగలిగిన బలం కలిగి మనం ఉండాలి. మనం చేస్తున్న యుద్ధ రంగంలో పరాక్రమశాలను. ఎలాంటి వాళ్ళం చెప్పండి? వాస్తవానికి నీవు బలహీనుడివే, కానీ నీ విశ్వాసాన్ని బట్టి పరాక్రమం కలిగి ఉంటావు. ఏం కలిగి ఉంటావు? దావీదు ఎలా ఉన్నాడండి? బాలుడంటే 17 సంవత్సరాల వయసు. ఏ వయసు? 17 సంవత్సరాల వయసు. 17 సంవత్సరాల వయసులో 6 మూరల జానడగలిగిన గొలియాతు ముందు ఎలా నిలబడ్డాడో తెలుసా? పరాక్రమశాలిగా ఎలా నిలబడ్డాడు? ఎందుకో తెలుసా? ఆయన ఏమంటాడు తెలుసా? నా ఎదురుగుండా ఎవరున్నారో తెలుసా? గొలియాతు కాదు, పరాక్రమశాలి అయిన నా దేవుడు ఉన్నాడు. ఎవరన్నారు? నా దేవుడు ఉన్నాడు. నా పక్షాన ఉన్నవాడు పరాక్రమశాలి. ఏ శాలి? పరాక్రమశాలి. నన్ను బలపరుస్తాడు, నన్ను కాపాడుతాడు, యుద్ధంలో జయమిస్తాడు అని దేవుని బట్టి విశ్వాసం ఉంచి ఆయన ఏం పొందాడో తెలుసా? బలం పొందినవాడుగా ఉన్నాడు. మరి మనం అసలు విశ్వాసం మాటలు మాట్లాడతామా? మనం ఇప్పుడు కూడా మాట్లాడేది ఏంటో తెలుసా? నిరుత్సాహమైన మాటలు. ఏ మాటలో? నిరుత్సాహం, నిరీక్షణ కోల్పోయిన మాటలన్నీ కూడా. దేవుని పిల్లలు ఎలా ఉండాలో తెలుసా? బలము తగ్గని వారుగా ఉండాలి. ఏం తగ్గని వారుగా? బలము తగ్గని వారుగా ఉండాలి. కాలేబు అన్నాడు, మోషే పంపించినప్పుడు నాకెంత బలమో, ఇప్పుడు కూడా నా వయసు 85 సంవత్సరాలు. ఇప్పుడు కూడా అదే బలంతో నేనున్నాను. ఇప్పుడు యుద్ధం చేయగలను, ఇప్పుడు పరిగెట్టగలను, ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళగలను. అబ్బా, కాలేబు విశ్వాసపు మాటలు చూడండి. మీరు విశ్వాసపు మాటలు చూడండి. నా బలం తగ్గలేదని చెప్తున్నాడు ఆయన. మరి నీవేం చెప్తావు? అయ్యా బలహీనులం అయిపోయామయ్యా, అయ్యా బలహీనులం అయిపోయామయ్యా.
శారీరకంగా నీ బలహీనుడు కావచ్చేమో, ఆత్మీయంగా బలహీనుడు కాకూడదు. ఆమేన్. ఆయన అంటాడు పౌలు గారు, మా శరీరం కృషించిపోతున్నా, మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నా, మా అంతరంగిక పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. ఆమేన్. నూతన పరచబడతాడు. ఎలాగో తెలుసా? దేవుణ్ణి ప్రేమించు వారు బలముగా ఉదయించు సూర్యుని వలె ఉంటారట. ఎలా ఉంటారు చెప్పండి? సూర్యుని వలె. ఆ వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది, ఆ మహిమ ప్రకాశిస్తుంది, ఆ కృప విస్తరిస్తుంది. నీ జీవితంలో బలహీనుడు కాకుండా ఉండాలి. ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తావో అప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలుసా? బలముగా ఉదయించు సూర్యుని వలె ఉంటావు. చెప్పండి. అస్తమించు సూర్యునిలాగా అస్తమించు సూర్యుడు అని రాయాలి అక్కడ బైబిల్లో. ఉదయించు సూర్యుడు ఎలా? ఉదయించు సూర్యుడు ఎలా ఉంటాడు? 6 గంటలకు ఎట్లా ఉంటాడు? 7 గంటలకు ఎట్లా ఉంటాడు? 8 గంటలకు ఎట్లా ఉంటాడు? 9 గంటలకు ఎట్లా ఉంటాడు? 12 గంటలకు ఎట్లా ఉంటాడండి? గంట గంటకి ఏమవుతుందో తెలుసా? వెలుగు ఎక్కువ అవుతుంది. చెప్పండి. వెలుగు ఎక్కువ అవుతుంది. గంటకి వేడి ఎక్కువ అవుతుంది. ఏమి ఎక్కువ అవుతుంది? మరి మనం చల్లారిపోయినాము. రోజు రోజుకి గంటకి చల్లారిపోయినాము. మనం ఎవరమో తెలుసా? అస్తమించే సూర్యులవి. ఏ సూర్యులవి చెప్పండి అందరూ? అస్తమించే సూర్యులు. కానీ బైబిల్ చెబుతుంది ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 31వ వచనం ప్రకారం ఏంటో తెలుసా? దేవుణ్ణి ప్రేమించువారు బలముగా ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ఎలా ఉంటారు? బలముగా ఉదయించు అంటే వెలుగు ప్రకాశిస్తుంది. గంటకి రోజుకి ఏం కనపడుతుందో తెలుసా? వ్యత్యాసం కనపడుతుంది. ఏం కనపడుతుంది? వ్యత్యాసం కనపడతాయి. ఆ యొక్క భక్తిలో, ఆ యొక్క ప్రార్థన జీవితంలో, ఆ అభిషేకంలో ఏముండాలి అంటే దినాలు జరుగుతూ ఉండగా నీలో వేడి ఎక్కువ అవ్వాలి. ఏమి ఎక్కువ అవ్వాలి? వేడి ఎక్కువ అవ్వాలి. దినాలు జరుగుతుండగా నీ వెలుగు ప్రకాశించాలి. దేదీప్యమాన్యంగా ప్రకాశించేవాడుగా నీ ఉండాలి. మరి ఈ రోజున అలాగే ఉన్నావా? ముఖాలు చూడండి, ముఖాలు చూడండి ఎంత తేటగా ఉన్నాయో. వెలిగిపోతున్నాయి. అమావాస్య చంద్రుడిలాగా వెలిగిపోతున్నాయి మీ మొహాలు. ఈరోజున దేవుని పిల్లలుగా మనం బలముగా ఉదయించే సూర్యుని వలె మనం ఉండాలి. అట్టి కృపతో దేవుడు నిన్ను అభిషేకించును గాక. కాలేబు బలము తగ్గని వాడుగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క హెబ్రోను అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి శత్రువులను ఏం చేశాడో తెలుసా? యుద్ధం చేసి ఓడించి ఆ దేశాన్ని, ఆ పట్టణాన్ని, ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకున్నవాడుగా ఉన్నాడు. నీ ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు బలము తగ్గని వాడగా, భక్తి తగ్గని వాడగా, విశ్వాసం తగ్గని వాడగా, పరిశుద్ధత తగ్గని వాడగా, ఇదిగో నీ జీవితంలో దేవుని పట్ల ఉన్న ఆసక్తి తగ్గని వాడగా, నూతన బలం పొందిన వాడగా, పైకి ఎగురుతూ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన శిఖరాలు ఎక్కుతూ ఆత్మీయ జీవితంలో దినదినము ప్రకాశించేవాడుగా నువ్వు ఉండగలిగితే దేవుడు నీకు ఆ నూతన సియోన్ని స్వాస్థ్యంగా అనుగ్రహిస్తాడు. నువ్వు బలహీనురాలు అయితే నీ జీవితంలో ఏమవుతుందో తెలుసా? శత్రువు నిన్ను బంధించి నీ దగ్గర ఉన్నవన్నీ కూడా దోచుకునేవాడుగా ఉంటాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఆత్మీయులమైన మన జీవితాల్లో బలహీనులమైనప్పుడు మన శత్రువు ఎవరు? మాట్లాడండి. మీ ఇంటి పక్కంటోళ్ళా? ఇంటి ఎదురుగుండోళ్ళా? ఇంటి వెనకమల్లోళ్ళా? కాదు, అపవాది. ఎవరండి? అపవాది. వాడి సైన్యం నిన్నేం చేస్తుందో తెలుసా? తొక్కేద్దాం. ఏం చేస్తుంది? తొక్కేద్ది, బంధించేద్ది. ఆడు బంధకాల్లోకి వెళ్ళిపోతావు. ఆడు బంధకాల్లోకి వెళ్ళిపోతే మొదటున్న జీవితం కంటే ఇప్పుడు జీవితం ఎలా ఉంటుందో తెలుసా? మరీ భ్రష్టమైనదిగా ఉంటుంది. ఎలా ఉంటుంది?
మరి భ్రష్టమైనదిగా ఉంటుంది. అందుకే మీతో చెప్తున్న మాట, ఆత్మీయ జీవితంలో బలహీనులు కాక బలవంతులై ఉందరుగాక, అట్టి కృపతో దేవుడు అభిషేకించునుగాక. ఈ రోజున అట్టి బలం మనకి కావాలి అంటే మన జీవితంలో ఏముండాలో తెలుసా? దేవుని కొరకు కనిపెట్టే అనుభవం. ఆమేన్ చెప్పండి. ఏ అనుభవం? దేవుని కొరకు కనిపెట్టే అనుభవం, దేవుని యందు విశ్వాసము కలిగిన జీవితం. 3, దేవుని కొరకు దేవుణ్ణి ప్రేమించే అనుభవం ఉండాలి. మన ప్రేమలో ఏమో తగ్గకూడదో తెలుసా? వేడి తగ్గకూడదు. ఏం తగ్గకూడదు? కానీ బైబిల్లో ఏమనుందో తెలుసా? అంత్యదినాల్లో అనేకులు జీవితాల్లో అక్రమం విస్తరించటం వలన ప్రేమ చల్లారిపోతుంది. ఏమైపోతుందట అంటే ప్రేమలో ఉన్న వేడి లేదు, చల్లారిపోతుంది. చల్లారిపోయిన అనుభవాల్లో మనం ఉండకూడదు. ఇప్పుడైనా ఈ రాత్రైనా మనం సరి చేసుకుందాం, దేవుని కొరకు కనిపెడదాం, దేవుని సన్నిధిలో విశ్వాసంతో బ్రతుకుదాం, ఆయన్ని ప్రేమించేవారుగా ఉందాం. నూతన బలం మనం పొందుదాం. ఏ బలం? నూతన బలం పొంది శత్రువుల్ని ఓడించి మనము ఆ స్వాస్థ్యాన్ని, ఆ పరలోకాన్ని, నిత్య స్వాస్థ్యాన్ని మనం పొందుదాము గాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ